హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 9:45 అవుతుంది. ఈరోజు 11th December 2025. ఇప్పుడు మేము ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్నాము. ఇక్కడ నుంచి అరుణాచలంకి బయలుదేరుతున్నాము. ఆన్ ది వే ఆరో విలేజ్, ఇంకోటి బర్డ్ శాంక్చురీ చూసుకొని ఈవినింగ్ అరౌండ్ 5 o'clock వరకు అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము. బాయ్. హాయ్, ఎంత రెడీ అయిపోయాము. ఇప్పుడు ప్యాకింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి వెహికల్ అంతా సామాన్లు లోడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిపోతాం మనం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బర్డ్ పాస్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఓకే, బ్రేక్ఫాస్ట్కి ఒక మంచి టిఫిన్ సెంటర్ దొరికింది. ప్యూర్ వెజ్ కూల్ క్యాట్ అంట. ఇదే వెజ్ రెస్టారెంట్. ఇది ఇప్పుడు రీచ్ అయిపోయాము. అరవిల్లే విలేజ్ అని చెప్పేసి యాజ్ ఎ యూనిక్ లైఫ్ స్టైల్ అంటే ఇది తెలుసుకుందాం అందరు. ఇప్పుడు ఇక్కడ ఏంటనేది లైఫ్ స్టైల్ చూద్దాం. మొత్తం నా జీవితం అంతా సగం అయిపోయింది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి ఆల్ ఓవర్ కంట్రీ, నీకు జీతం ఇచ్చేస్తారు అంటే అడ్మిషన్ తీసి పెట్టుకోవాలి. ఓకే, ఇది చూడండి, ఇది మొత్తం సైట్ మ్యాప్. ఇప్పుడు మనం చూడబోయే లొకేషన్ అది చూడండి. అక్కడ పోతున్నాం. ఇప్పుడు అక్కడ ఎంటర్ అవుతున్నాం. అక్కడ నుంచి బర్డ్ టికెట్, సౌండ్ గార్డెన్ టికెట్. థర్టీ మినిట్స్ అంట వాకు.
ఏదో సైకిల్ తీసుకొని పోతే అయిపోయి కదా కిరణ్. అక్కడ సైకిల్ ఉండే మనకు 30 మినిట్స్ 10 నిమిషాలు వెళ్ళిపోతాం కదా. అలా 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలంట లోపలికి. ఎంట్రీ అరుగుతలేదా? ఫైనల్ రీచ్ అయిపోయాము ఇక్కడ. ఓన్ అక్కడ కనిపిస్తుంది. వెనకాల వస్తా. కాలు ఇదిగోండి చూడండి చెట్టు ఎలా ఉందో స్పెషల్. దీంట్లో ఇవన్నీ చెట్లు కూడా ఒకటే చెట్టు టైప్. చూడండి పైన కనిపిస్తుందా? ఇగోండి ఈ చెట్టు దీనికి అయింది. ఇంకో ఈ నుంచి కింద ఇగోండి టై. అగోండి ఆ చెట్టు స్పెషల్ చూడండి. ఒక చిన్న సైజ్ డైనోసార్ లాగా ఉంది ఆ చెట్టు. అగోండి అగోండి ఆ చెట్టు వచ్చి దీనికి టైప్. ఇదంతా మెయిన్ చెట్టు నుంచి ఇదంతా చెట్లు. చాలా బాగుంది ఇది చూడండి. ఇది చూడదగ్గదే ఇది. ఇక్కడ
చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు. సిస్టమ్ చూడండి ఇక్కడ నుంచి ఇక మేము వాక్ వచ్చాం కదా, ఇప్పుడు రిటర్న్లో వీళ్ళు బస్ పెట్టారనమాట. ఐ థింక్ ఫ్రీ బస్ అనుకుంటాను ఇక్కడ నుంచి. ఇది బస్ స్టాప్. బస్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ వరకు. తాగరండి నా గురించి. ఎంత? 120 గోవా ఆల్సో. ఓకే 120. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి అరుణాచలం. రాజు డ్రైవింగ్ ఒకటి కూడా తీయవాలి కదా. చంపుడే చంపుడు. అట్లే మనది కూడా పెట్టుకో. హాయ్, ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అవుతుంది. మళ్ళీ మనం ఇప్పుడు అరుణాచలంలో హోటల్ రమణ దగ్గరికి వచ్చేసాము లంచ్ గురించి అని. ఈ లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి గుడి ఓపెన్ అయిందో తెలియదు కానీ ఫస్ట్ అయితే మనం లంచ్ చేసుకున్న తర్వాత మనం దర్శనం బయలుదేరుతాము. స్టార్ట్. ఆల్రెడీ లేట్ అయిపోయింది బాగా. హోటల్ రమణ టవర్స్ చూడండి. వండర్ఫుల్, చాలా బాగుంది చూడండి శివుంది ఇక్కడ. ఓకే, ఇదే హోటల్ రమణలో ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసాము. లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఐ థింక్ గుడి వచ్చేసి 5 o'clock ఓపెన్ అవుతుంది. 5 o'clock దర్శనం. ఇదిగోండి అరుణాచలం రీచ్ అయిపోయాము. ఇదిగోండి అరుణాచలం టెంపుల్. ఇది గోపురం అండి, ఇది సౌత్ గోపురం. ఇది ఇది ఇంకొక గోపురం వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకు. చూడండి అంత లైన్ చూడండి. పెద్ద రథం ఇది ఇక్కడ. ఇదిగోండి చూడు, ఎడ బాగుంటాడా. బాగుంది చూడు, తాగుదాం అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఆపే బూస్ట్ తాగుదామని చెప్పేసి. ఇది అరుణాచలం టెంపుల్ చూడండి ఇక్కడ.
చూడండి, మేము 5:40కి లైన్లో వచ్చాము. ఇంకా స్టిల్ మేము ఇంకా దర్శనం ఇదే. నాకు తెలిసి టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. 5:40కి వచ్చాము లైన్లో. ఇంకా లైన్ ఉంది చూడండి. ఇంకా ఎంతసేపు ఏం పడని ఏం చెప్పలేము అన్నట్టు మనకి. ఫైనల్లీ మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 10:25 అవుతుంది. మేము అదే 5:30కి వెళ్తే ఇంచుమించు చాలా టైం పెట్టేసింది దర్శనం గురించి. రష్ బాగుంది, ఎందుకంటే అయ్యప్ప స్వామి దర్శనం నడుతుంది కదా, స్వామి ఎక్కువ వచ్చారని చెప్పి దర్శనం టైం ఎక్కువ పట్టింది మాకు ఇప్పుడు. ఓకే, గుడి 8:30 క్లోజ్ అని ఉంది, కానీ యాక్చువల్లీ ఇవాళ 8:30 క్లోజ్ లేనట్టుంది గుడి. నాకు తెలిసి వారు నైట్ అంతా దర్శనం ఉంది. చూడండి ఇంకెంతమంది జనాలు ఉన్నారు 10:30కి కూడా దర్శనం గురించి అని. నాకు తెలిసి వారు రాత్రి అంతా దర్శనం ఉన్నట్టు ఉంది. ఇగోండి చూడండి ఎంత లైన్ ఉందో ఇంకా దర్శనం గురించి అని. ఇక చూడండి, ఇప్పుడే ఒక హోటల్ రీచ్ అయ్యాము. కొంచెం డిన్నర్ చేద్దామని చెప్పి, ఇక ఎవరికి ఆకలి లేదని చేస్తున్నాం, అంటే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం అందరం కలిసి.